ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన సన్ రైజర్స్ తరువాత గాడి తప్పింది. మొన్న లక్నో చేతిలో ఓడిన ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న బ్యాటింగ్ లైనప్ అట్టర్ ఫ్లాప్ అయింది. కీలక బ్యాటర్లు ఎవ్వరూ క్రీజ్లో నిలవలేకపోయారు. పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు హైదరాబాద్ బ్యాటింగ్ కుప్పకూలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఏ ఒక్కరూ రాణించలేదు. కానీ అనికేత్ వర్మ మెరుపు బ్యాటింగ్తో గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. విశాఖ పిచ్పై మొదట బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్కు పవర్ ప్లేలోనే షాక్ తగిలింది. 5 ఓవర్లలోపే అభిషేక్ హెడ్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయారు. దాంతో సన్ రైజర్స్ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత క్లాసెన్ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాది ఒత్తిడిని తగ్గించాడు. అయితే అనికేత్ వర్మకు ఆరంభంలోనే లైఫ్ లభించింది. ఈ అవకాశంతో అనికేత్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లేలో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం అనికేత్ వర్మ ధాటిగా ఆడాడు. విప్రచ్ నిగమ్ ఓవర్లో ఓ బౌండరీ సిక్సర్ బాదిన అనికేత్, అక్షర్ పటేల్ మరుసటి ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు క్లాసెన్ కూడా బౌండరీలు బాదడంతో సన్ రైజర్స్ స్కోర్ బోర్డు పరిగెత్తింది. 77 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని మోహిత్ శర్మ విడదీశాడు. హెన్రిచ్ క్లాసెన్ను క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ విఫలమైన మరోవైపు అనికేత్ వర్మ భారీ షాట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో అతను 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో వరుసగా ఒక 4, 2 భారీ సిక్సర్లు బాదాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన అనికేత్ వర్మ మరుసటి బంతికే క్యాచ్ అవుట్ అయ్యాడు. అతను ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్పై ఫ్రెజర్ మెక్గర్గ్ అద్భుతంగా అందుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన వియాన్ మల్లర్డ్, హర్షల్ పటేల్ కూడా తీవ్రంగా నిరాశపరచడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకే కుప్పకూలింది. చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా డామినేట్ చేసింది. ఎక్కడా కూడా సన్ రైజర్స్ బౌలర్లు ఢిల్లీ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. సన్ రైజర్స్ బౌలింగ్ ఈ సీజన్లో ఎంత పేలవంగా ఉందో మరోసారి రుజువైంది. కమిన్స్, షమీతో పాటు హర్షల్ పటేల్ కూడా ఫ్లాప్ అయ్యాడు. అయితే యువ స్పిన్నర్ జీషన్ అన్సారీ 3 వికెట్లు పడగొట్టినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. తొలి వికెట్కు డ్యూప్లెసిస్, ఫ్రేజర్ 81 పరుగులు జోడించారు. డ్యూప్లెసిస్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. 27 బంతుల్లోనే 3 4లు 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఫ్రేజర్ 38, కేఎల్ రాహుల్ 15 పరుగులకు అవుట్ అయిన అభిషేక్ పోరల్, సబ్స్ ఢిల్లీ విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ఈ సీజన్లో ఢిల్లీ వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. అటు సన్ రైజర్స్ వరుసగా 2వ మ్యాచ్లోనూ ఓడిపోయింది.